భగవద్బంధువులందరికీ నమస్కారం. నేను మీ హనుమత్వర ప్రసాద్ని, ఆంజనేయ ఉపాసకుడిని. అలాగే ఒక విషయం చెప్తున్నాను. మనసా వాచా కర్మణ ఏ దేవతనైనా ఉపాసిస్తే ఆ దేవత యొక్క అండ మనకి దొరుకుతుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక వైపు ఉన్న ఒక చిన్న చిట్టడవిలో ఉన్నాను. ఈ చిన్న చిట్టడవిలో ఒక ఆంజనేయ స్వామివారి స్వయంభూ ఆంజనేయ స్వామివారి చిన్న మందిరం ఉంటుంది. అక్కడ నేను అర్చన చేసుకోవటానికి అని చెప్పి వచ్చాను. ఒక నాకు ఆశ్చర్యకరంగా అనిపించే ఆంజనేయ స్వామి వారు నన్ను ఎంత దగ్గరగా చేసుకున్నారో నేను స్వయంగా అనుభవిస్తున్నాను. మా అమ్మాయి హైదరాబాద్ ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఉన్న హార్డ్వేర్ పార్క్ అనే ప్రాంతంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చి విజయవాడ ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. తనకి ఇక్కడ ఆహారం సరిపోవట్డం లేదని మేము కూడా తనకి సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో విజయవాడ ప్రాంతం నుంచి ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఉన్నాం. అమ్మాయి వచ్చి 3 మాసాలు అయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు అయింది. అయితే నేను ఈ 10 రోజుల్లో కొద్దిగా ఇల్లు మారటం, ఇంటి సామాన్ సర్దుకోవటం, కొంచెం ఈ అడావుల్లో ఉండి స్వామివారికి సరి అయిన అర్చన జపం చేసుకోలేకపోయాను. కొంచెం మనసులో బాధాకరం ఉన్న తప్పనిసరి అయింది. ముందు ఇక్కడ ఎక్కడ సరిగ్గా నాకు దగ్గరలో దేవాలయం ఉందా లేదా అనేది కూడా అడిగేంత సమయం కూడా అనిపించలేదు. అయితే నేను నిద్రపోతూ ఉండగా నాకు స్వామి వారు స్వప్నంలో కనిపించడం మొదలెట్టారు. ఏంటంటే నేను ఇక్కడ దగ్గరలో గుట్ట మీద ఉన్నాను, అడవిలో ఉన్నాను అని చెప్పి కనిపించడం మొదలుపెట్టారు. సరే, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ముందుగా కొద్దిగా చెప్పలేకపోయారు, కానీ తర్వాత ఎప్పటికో పాతకాలం వాళ్ళు ఎవరో ఉండబట్టి చెప్పారు. అవును, లోపల చిట్టడవిలాగా ఉంటుంది, చిన్న అడవి. దాని ప్రాంతంలో లోపల స్వామివారు స్వయంభూగా ఉన్న స్వామివారు ఉన్నారు. అయితే ఒక 130-140 సంవత్సరాల క్రితం ఆ స్వామివారు ఉన్న ప్రాంతంలో కొంతమంది ఇల్లు వేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామం లేదు, ఇది అడవిగా ఉండిపోయింది కదా, అడవిలోనే కదా. ఇప్పుడు వాళ్ళందరూ తుక్కుగూడ ప్రాంతానికి వలస వచ్చేసారు. అక్కడ స్వామివారు ఒక్కళ్ళే ఉండిపోయారని చెప్పి చెప్పుకురావడంతో నేను ఈ స్వామివారు ఉన్న ప్రాంతానికి వచ్చి ఉన్నాను. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని స్వయంగా అర్చన చేసుకున్నాను. ఇప్పుడు 100% నాకు మనసు ఆనందకరంగా హాయిగా ఉంది. ఇదిగో చిట్టడవి ప్రాంతం. ఇప్పుడు స్వామివారిని ఆలయ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తాను. బాబు, మామూలుగా ఇది ఎంతకాలం నుంచి ఉంది ఇక్కడ? అంటే అప్పుడు ఊరుగా అంటే ఇల్లు ఉండేవి ఇక్కడ. మరి ఇక్కడి నుంచి ఏమైపోయారు వాళ్ళు?